హాయ్ అండి అందరికీ. కన్నడలో ఉండే ఇంకొక సామెత గురించి ఈరోజు చెప్తాను చూడండి. ఆశగిద్దಷ್ಟು కాలు చాచు అంటే మేము పండుకొని ఉంటాం కదండి, మేము వేసుకుని ఉంటాం కదా పరుపు కానీ ఏమన్నా మీరు వేసుకొని పండుకొని ఉంటారు కదా కింద పరుపు కానీ, అది ఎంత ఉంటుందో అంతే కాలు చేపాల. ఇంకా పొడవుగా కాలు చేపినామంటే అది కింద పడుతుంది. దాని నుంచి ఏం ప్రాబ్లమ్స్ అవుతావో అది మీరే ఊహించుకోండి. అంటే మా జీవితంలో మా కెపాసిటీ ఎంత ఉందో అట్లే లైఫ్ లీడ్ చేయాలా, దానికన్నా ఎక్కువ పోకూడదని. అంటే మీరు తెలుగులో అంటారు కదండి, అప్పు చేసి పప్పు కూడు తినే అని, అది తప్పు అని దీని మీనింగ్. కానీ అప్పు చేసి పప్పు కూడు తినమని తెలుగులో చెప్తారు కదా, అది కన్నడలో దానికి విరుద్ధంగా ఉంది. ఇది మేము కెపాసిటీ ఎంత ఉందో అంతే లైఫ్ లీడ్ చేయాలి, కానీ దానికన్నా ఎక్కువ చేయకూడదని కన్నడలో ఉండేది ఇది. ఆశగిద్దಷ್ಟು కాలు చాచు, అదే ఫస్ట్లో కూడా చెప్పినాను, దాని మీనింగ్ అంతా చెప్పినాను. మళ్ళీ ఒకసారి లాస్ట్లో ఆ సామెత ఏమని మీకు చెప్పినాను.